తెలంగాణలో వాటర్ వార్ నడుస్తూ ఉంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండు మధ్య వాటర్ వార్ అయితే నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ గత పాలన చేసిన పాపమే ఇప్పుడు తెలంగాణని ఇంకా పీడిస్తూ ఉందన్న విధంగా మాట్లాడారు. మరి గతంలో ఏం జరిగింది, అసలు ప్రాజెక్టుల గోల్ ఏంటి, నీటి గోల్ ఏంటి, పూర్తి స్థాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దేవి ప్రసాద్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎట్లా చూస్తూ ఉన్నారు సార్? నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏవైతే మాటలు మాట్లాడారో మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాము. కేసీఆర్ మాటలు మాట్లాడిన అన్నీ కూడా అబద్ధాలే అన్నట్టుగా తను మాట్లాడారు. వీటిని ఎలా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలన్నీ కూడా ఉత్తమాటలు అనేటువంటిది ఇలా తెలంగాణ ప్రజానీకం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే గత 9.5 ఏళ్ల పాలనలో తెలంగాణ దేనికోసమైతే తనలాడిందో, దేనికోసమైతే గోసపడిందో, ఆ గోసపడినటువంటి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో, నిరంతర మదనముతో తెలంగాణ ప్రజల నీటి గోసను తీర్చినటువంటి ఒక అపర భగీరథుడు కేసీఆర్ గారు. కాళేశ్వరం నిర్మాణమైనా, లేకుంటే మన కాకతీయ మిషన్ల చెరువులకు సంబంధించినటువంటి పుడకలు తీసేటువంటి పద్ధతి అయినా, పాలమూరు డిండి ప్రాజెక్టుకు సంబంధించి అయినా, మొత్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఒక నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇవ్వాలని వారు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం దాదాపుగా 90% విజయం సాధించినటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 90% పనులు పూర్తి చేసినా కూడా 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి, అంటే రేవంత్ రెడ్డి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు అయినప్పటికీ కూడా కనీసం ఆ 10% పనులు పూర్తి చేయలేదు. దాదాపు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి 6 అనుమతులు కూడా మేము తీసుకొచ్చి అలా 90 టీఎంసీ, 45 టీఎంసీ ఏమో మైనర్ ఇరిగేషన్లో ఉన్నటువంటి నీటి ద్వారా మిగిలినటువంటిది, అట్లాగే 45 టీఎంసీలు మరి పట్టుసీమకు గోదావరి నుంచి తరలించకపోయినటువంటి నీళ్ళకు కంపెన్సేషన్గా 90 నీళ్ళు. అట్లాగే ఇవాళ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేటువంటి సందర్భంలో ఇవాళ గతంలో తీసుకున్నటువంటి సాంకేతిక పారామీటర్స్లో మారినటువంటి నేపథ్యంలో డిపెండబుల్ ఈల్డ్ ప్రకారం కూడా ఇంకా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ 45 టీఎంసీకే మీరు ప్రాజెక్టును కుదించుకోండి అని కేంద్రం ఇస్తే కూడా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు మాట్లాడకుండా నోరు మూసుకొని ఇవాళ తెలంగాణ ప్రజల పాలిట శాపమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడమని అంటే ఇది దయ్యాలను వేదాలు వల్లించడమే. ఇవాళ కేసీఆర్ గారు ఎన్ని ప్రయత్నాలు చేయడం వల్ల ఇవాళ కోట్లాది ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి ప్రయత్నం చేసినాం. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి, అంటే అన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం వల్ల ఇవాళ ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందో అదే ఒక ఉదాహరణ. మొన్న గ్లోబల్ సమ్మిట్లో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్డిపి కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పారామీటర్లు అన్నింటిలో కూడా ఈ 10 ఏళ్లలో భారతదేశంలో అగ్రగామిగా ఉందని దువ్వూరు సుబ్బారావు మరి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చెప్పినటువంటి మాటలనే మనం ఈ సందర్భంగా సూచించారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉందంటే చెప్పినటువంటి హామీల వైఫల్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని టన్నల్లోనే 8 మందిని సమాధి చేసి ఇవాళ టన్నల్ ఒక ఇంచు కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏ ప్రాజెక్టు కూడా సరైనటువంటి రీతిలో కంప్లీట్ చేయకుండా ఇలా తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం కేసీఆర్ గారు మొన్న మా విస్తృత సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి హక్కుల్ని ఆంధ్ర ప్రాంతానికి కట్టబెట్టేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. అట్లాగే కేంద్రం కూడా అనేక విషయాల పట్ల నాంచివేత వైఖరి అవలంబిస్తూ ఉంది. కాబట్టి మళ్ళీ ఒక జల ఉద్యమం ప్రారంభం కావాలని కేసీఆర్ గారు ఏ పిలుపైతే ఇచ్చారో ఆ పిలుపుకు అనుగుణంగా ఇవాళ పల్లెలు కదులుతూ ఉన్నాయి, ప్రజలు కదులుతూ ఉన్నారు, పట్టణాలు కదులుతూ ఉన్నాయి. ప్రతి మనిషిలో కదలిక మొదలైంది. కాబట్టి ఆ కదలికను చూసి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఇంకొకటి కావని మేము స్పష్టం చేస్తాం. సార్, ప్రతిసారి కాళేశ్వరం గురించి మాట్లాడినా కానీ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడినా కానీ, ఏ అంశం తీసుకున్నా కానీ కేసీఆర్ పాపమే అనే మాట వినబడతా ఉంది. ఎట్లా చూస్తూ ఉన్నారు? కేసీఆర్ పాపం వల్లనే ఆర్థిక వ్యవస్థ పోయింది, కేసీఆర్ పాపం వల్లనే కాళేశ్వరం పోయింది, కేసీఆర్ పాపం వల్లనే ఇప్పుడు పాలమూరు పోతుంది, గోదావరి కృష్ణా తెల్లాలు కూడా కేసీఆర్ పాపమే అంటారు ఇప్పుడు కూడా. ఎట్లా చూస్తారు? అంటే కేసీఆర్ పేరు వింటేనే ఒక ఒళ్ళు జలదరింపు అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ అంటే మొత్తం తెలంగాణ మాగానికి నీళ్ళు ఇచ్చినటువంటి నాయకుడు. కేసీఆర్ అంటే 200 పెన్షన్ను 2,000 చేసిన నాయకుడు. కేసీఆర్ అంటే 24 గంటల విద్యుత్ ఇచ్చిన నాయకుడు. కేసీఆర్ అంటే రైతు బంధు ఇచ్చిన నాయకుడు. కేసీఆర్ అంటే రైతు బీమా ఇచ్చిన నాయకుడు. కేసీఆర్ అంటే అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి నాయకుడు. కాబట్టి ఇవాళ కేసీఆర్ పదం అనేటువంటిది ఇవాళ ప్రజల గుండెల్లో ఒక సంక్షేమ పదంగా
నిలిచిపోయింది. కాబట్టి ఇలా కేసీఆర్ పదం ఉండడం వల్ల మా కాంగ్రెస్ పార్టీకి ముప్పు, అది ఒక విస్ఫోటనంలా రోజు ఎగిరి తంతా ఉంది మమ్మలను. కేసీఆర్ అనే పదాన్ని ప్రజలు మరవలేకపోతా ఉన్నారు, సమాజం మరవలేకపోతా ఉన్నది. కాబట్టి దీన్ని ఎట్లయినా మేము కేసీఆర్ పేరును మరపించాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలో భాగంగా రోజు కేసీఆర్ను ఏదో చరిత్ర నుండి చెరిపివేసి కేసీఆర్ కిట్టు తీసేసినంత మాత్రాన, రైతు బంధుకు ఇంకో పేరు పెట్టిన తర్వాత, ప్రగతి భవన్కు ఇంకో పేరు పెట్టినాక ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఇదే పద్ధతి చేస్తూ ఉన్నాయి. వాళ్ళేమో బీజేపీ ఏమో 32 విధానాల పేర్లు మార్చి నెహ్రూను తర్వాత మహాత్మా గాంధీ పేర్లు తీసేసి దీన్ దయాలు వాజ్పేయిల పేర్లు వాళ్ళ బీజేపీ సిద్ధాంతకర్తల పేర్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కేసీఆర్ ఎన్నడూ కూడా మంచి పథకాలని కొనసాగాలి, ప్రజల కోసం ఏ మంచి పనులు అయితే ఏ పార్టీ చేసినా ఆ విధానాలను మేము కొనసాగిస్తామని ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోయేటువంటి పని చేసిండు, ఉచిత విద్యుత్తును ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ ఇలా కేసీఆర్ మీద దాడి చేయడం అంటే తెలంగాణ ప్రజల మీద దాడి చేయడం, తెలంగాణ సంక్షేమం మీద దాడి చేయడం, తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేయడం. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. కేసీఆర్ను 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా, 1,00,000 మంది ఉత్తమ రెడ్డిలు వచ్చినా ఆయన పేరును చెరపలేరనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ మాట్లాడితే, గాంధీ భవన్లో నిన్న చూసుకున్నట్లయితే మంత్రులు తండోపతండాలుగా వచ్చేసి నేతలతో ప్రెస్ మీట్లు ఒకరి మీద ఒకరు ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి. ఎందుకు ఉలిక్కి పడతా ఉంది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ఇవాళ నిట్ట నిలువున బజార్లో అంగిలాగిడ్చి నిలబెట్టిండు కేసీఆర్ గారు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అన్నీ కూడా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రజలు చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి పిలుపు ఒక విస్ఫోటనంలా, ఇలా దావానంలా వ్యాపించి ఇలా ప్రజలందరూ కూడా ఒక చైతన్యవంతులై పోరాటంలో మిళితమయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇక మా కాంగ్రెస్ బతుకు బజారు బతుకైపోయింది, మా కాంగ్రెస్కి ఇక ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్ సిటీ లేదు, ఫ్యూచర్ లేదు అనేటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ మాత్రం వనకడం, ఆ మాత్రం బెదరడం, ఆ మాత్రం బెంబేలెత్తడం, ఆ మాత్రం భయపడడం మామూలే. అంటే కేసీఆర్ గతంలోనే కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పుడు చెప్పింది, వాళ్ళకు కొద్దిగా సమయం ఇద్దాము, తర్వాత మన తడాకేందో చూపిద్దాము. ఇప్పుడు సమరబేరి మోగించినట్టేనా? డెఫినెట్గా. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక రాజనీతిజ్ఞుడు. 2 సంవత్సరాలు అయింది పరిపాలన అయిపోయి, కాంగ్రెస్ పరిపాలన. ఈ 2 సంవత్సరాలు కూడా ప్రభుత్వానికి ఒక టైం ఇద్దాం, టైం ఇచ్చి ఆ ప్రభుత్వం చేసినటువంటి విధానాల మీద మనం స్పందిద్దాం అని చెప్పి కేసీఆర్ గారు 2 సంవత్సరాలు కేవలం ఒక పరిశీలకుడుగా, ఒక రాజనీతిజ్ఞుడుగా ఈ ప్రజల బాధలు ఉన్నప్పటికీ కూడా మనసులో పెట్టుకొని ఎక్కడ కూడా వారు స్పందించలేదు. కానీ ఇవాళ ప్రతి సబ్బండ వర్గాలు, సకల మతాలు ఇవాళ ఇబ్బంది పడుతూ ఉన్నాయి, సకల కష్టాలు ఇవాళ కన్నీళ్ళు ప్రజలను వెంటాడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వెంటాడుతున్నటువంటి సకల కష్టాలు తీరాలంటే ఇక కేసీఆర్ నాయకత్వాన మళ్ళీ పోరాటం రావాలి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లో ఏ నినాదం అయితే పెళ్ళుబుక్కుతా ఉందో ఆ నినాదం వల్ల ఇవాళ ఈ సమస్యలకన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకే కేసీఆర్ గారు డెఫినెట్గా అధికారంతో మాకు సంబంధం లేదు, రేపు ముఖ్యమంత్రి అయినా కాకున్నా తెలంగాణ ప్రజల పక్షం నిలబడతాం, నీటి హక్కుల కోసం కొట్లాడతాం, తెలంగాణ అస్తిత్వాన్ని మీద దాడి జరిగితే దాన్ని తిప్పికొడతాం, ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడతాం, శాంతి భద్రతల పరిస్థితి దిగజారితే వాటి మీద ఫైట్ చేస్తాం, గురుకుల విద్యార్థులు చనిపోతే వాటి పట్ల మాట్లాడతాం. ఇంటోటోగా ఇవాళ ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఒక సమర్థవంతమైనటువంటి ప్రతిపక్ష బాధ్యతను ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు సమర్థవంతంగా ఈ 2 సంవత్సరాల పాటు ప్రజల్లో కష్టాల్లో కన్నీళ్ళలో వెంటున్నారు. కాబట్టి ఇవాళ నిటారుగా నిలబడ్డారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ భయపడతా ఉంది, కాంగ్రెస్ను వెంటబడతా ఉన్నారు ఇవాళ అనేక విషయాల పట్ల కూడా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. కేసీఆర్ మార్గదర్శనంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం. అంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తూ దమ్ముంటే అసెంబ్లీకి రా, మాట్లాడుకుందాం, తేల్చుకుందాం, లెక్కలన్నీ అక్కడనే మాట్లాడుకుందాం అన్నట్టుగా వ్యాఖ్యలు చేసింది. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు అనేక సార్లు మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో అప్పుల మీద కావచ్చు, లేకుంటే నిరుద్యోగ భృతి మీద కావచ్చు, ఇచ్చిన హామీల మీద కావచ్చు, అనేక సార్లు వీరోచితమైనటువంటి విషయాల్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు, ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తే ఒక్కదానికి కూడా సరైనటువంటి జవాబు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక కేసీఆర్ దాటికి ఏం తట్టుకుంటుంది? డెఫినెట్గా కేసీఆర్ వస్తారు, అసెంబ్లీకి వస్తారు, ప్రజల్లోకి వస్తారు, ప్రజల్లో తిరుగుతారు, అసెంబ్లీకి వస్తారు. అసెంబ్లీ ఉండేది కొద్దినాలే, సరైనటువంటి టైం ఇయ్యరు.
మేమేదో మేము కేసీఆర్ రండి మేము గౌరవిస్తామని అంటున్నారు. మీ దయాదక్షిణల మీద కేసీఆర్ గారు అసెంబ్లీకి రారు. కేసీఆర్ గారు ఒక ప్రతిపక్ష నేతగా బాధ్యతగా అసెంబ్లీకి వస్తారు. ఆయనకు ఉండే హక్కులను ఉపయోగించుకుంటారు. మీరెవరో గౌరవం ఇవ్వాలి, మీరెవరో ఇవ్వాలి, మీ దయాదక్షిణల మీద కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ లేదు. మా హక్కులు మేము ఉపయోగించుకుంటాం, ప్రతిపక్ష బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తాం.